తన భక్తులైన మాలి సునాలని రక్షించడానికి సూర్యుడిపై యుద్ధానికి వెళ్ళిన శివుడు త్రిశూలంతో సూర్యుడిని గాయపరిచాడు. దాంతో సూర్యుడు తండ్రి కశ్యపుడు, నీ కొడుకు తలని త్రిశూలంతో నువ్వే నరుకుతావని శివుడిని శపించాడు. శివుడికి మహాభక్తుడైన గజాసురుడు శివుడిని తన పొట్టలోనే ఉండి పొమ్మని కోరుకోవడంతో శివుడు గజాసురుడి పొట్టలోకి వెళ్ళిపోయాడు. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువుతో కలిసి గంగిరెద్దును ఆడించి గజాసురుడిని మెప్పించారు. గజాసురుడు వారిని ఏం కావాలో కోరుకోమన్నాడు. దేవతలంతా తమ యథారూపాన్ని ధరించి శివుడిని తమకి ఇచ్చేయమని అడగడంతో శివుడు గజాసురుడి పొట్టని చీల్చుకుంటూ బయటికి వచ్చాడు. తన శిరస్సు శివుడి దగ్గరనే ఎప్పుడు ఉండాలని గజాసురుడు చనిపోతూ కోరుకోవడంతో అలాగే అని శివుడు మాట ఇచ్చాడు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి సున్నిపిండితో వినాయకుడిని తయారు చేసి కాపలా పెట్టి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శివుడు తన శాపాన్ని పోగొట్టుకోవడానికి త్రిశూలంతో వినాయకుడి తల నరికి గజాసురుడి తలని వినాయకుడికి అతికించాడు. ఓం నమః శివాయ. ఇదే